యాక్చువల్గా ఇది ఫంక్షన్లో కట్టుకున్న శారీ కదా, సో నాకు అప్పుడు గెట్ రెడీ చేయడానికి అంత టైం లేకుండా, అందుకోసం ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది ఐరన్కి వెళ్ళలేదండి, అందుకు కొంచెం అటు ఇటుగా ఉంటుంది. యాక్చువల్గా నాకు శారీస్లో పట్టు శారీస్ అంటే చాలా ఇష్టము. ప్లస్ ఇంకోటి ఏంటంటే లైట్ కలర్స్ అంటే చాలా ఇష్టము. డార్క్ కలర్స్ అప్పుడప్పుడు తీసుకుంటుంటాను, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ వ్లాగ్లో సత్యనారాయణ వ్రతము అండ్ నేను ఎలా రెడీ అయ్యానో చూపిస్తాను. ఓకేనా, చూసేయండి. హాయ్, హలో, నమస్తే. నేను మీ దివ్య శ్రీనివాస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? యాక్చువల్గా లాస్ట్ వీడియోలో సస్పెన్స్ ఏంటంటే నెక్స్ట్ డే పెళ్ళికి ఉండకుండా వచ్చేయడానికి రీజన్ ఏంటంటే శ్రీను వల్ల చిన్నాన్న కూతురు వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం ఉందన్నమాట. సో అయితే వాళ్ళకి పీటల మీద బట్టలు పెట్టాలి కదా. సో శ్రీనుకి మా సొంత ఆడపడుచు అయితే కాదు, చిన్నాన్న వాళ్ళ కూతురు అనమాట. సో శ్రీను వాళ్ళు ఇద్దరే అనమాట. శ్రీను వాళ్ళ అన్నయ్య, మా బావగారు ఇద్దరే. సో అయితే వాళ్ళకి అబ్బాయిలు లేరు, మాకు అమ్మాయిలు లేరు, అంటే మాకు ఆడపడుచులు, సొంత ఆడపడుచులు లేరు. సో కాబట్టి పీటల మీద బట్టలు మేమే పెట్టాలి కాబట్టి అటు సైడ్ మా సైడ్ రిలేటివ్స్ ఫంక్షన్కి అటెండ్ అయ్యి ఇటు సైడ్ ఈ రిలేషన్కి అటెండ్ అవ్వాలి కదా. సో రెండు సైడ్స్ మేనేజ్ చేయాలి కదా యాజ్ ఏ అమ్మాయిగా. కాబట్టి అలా పెళ్ళికి వెళ్ళేసి ఈ ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి 1 డే కోసమే నేను రాజంపేటకి వెళ్ళేసి నెల్లూరు రిటర్న్ అయిపోయాను. ఇదంతా నెల్లూరు అండి. అలా ఎర్లీ మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయిపోయేసి నేను నెల్లూరుకి వచ్చేసాను. 4:30కి స్టార్ట్ అయితే బస్ 5కి వచ్చిందనమాట. 5 to 5 నుంచి 9 అయిందనమాట నెల్లూరుకి వచ్చేసరికి. అలా నెల్లూరుకి వచ్చేసాను. సో ఎందుకంటే ఆ ఫంక్షన్ అటెండ్ అవ్వడానికి నేను నెల్లూరుకి అయితే వచ్చాను. సస్పెన్స్ అనుకోబాకండి, జస్ట్ ఇంకా వ్లాగ్ లెంత్ అయిపోతుంది అని చెప్పి నేను చెప్పలేదు. ఇది నెల్లూరులో పోలీస్ గ్రౌండ్ ఏరియా అనమాట. సో ఇక్కడ నాకు ఈ ఏరియా చాలా ఇష్టము, ఎందుకంటే ఇక్కడ సీజన్స్ ఇన్ రెస్టారెంట్ ఉంటుంది, కొంచెం రిలయన్స్, కొంచెం అంటే బాగుంటుంది అనమాట ఈ ఏరియా. సో అలా చూపిస్తున్నాను నెల్లూరు అంతా. మార్నింగ్ యాక్చువల్గా చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. ఆ గ్రీనరీలో నుంచి ఇలా టౌన్లోకి రాగానే ఒకలాంటి ఏదో ఆ పీస్ఫుల్నెస్ నుంచి ఏదో బయటకు వచ్చినట్టు. ఎందుకంటే లాస్ట్ బ్లాగ్లో అంతా నాకు హెల్త్ అంతా బాగాలేదు కదా. సో ఇప్పుడు పీస్ఫుల్గా ఉంది, ఎందుకంటే వచ్చేసాను కదా ఇంటికి. కొంచెం మన ఇంటికి వచ్చేస్తే ఎలా ఉన్నా కూడా బాగానే అనిపిస్తుంది. ఇక్కడ మమ్మల్ని పిక్ చేసుకోవడానికి శ్రీను వచ్చాడు. సో యాక్చువల్గా శ్రీను అండ్ దర్పన్ ఇద్దరు రెడీ అయిపోయారనమాట. మేమే ఇంటికి వెళ్ళంగానే ఫ్రెష్ అయిపోయి హడావిడిగా వెళ్ళిపోవాలన్నమాట ఫంక్షన్కి. అసలు నాకు చాలా టైం తక్కువ ఇచ్చాడు శ్రీను తక్కువ ఇచ్చేయడం అంటే అలా కాదు కానీ, సో ఇంకా అక్కడ ఫంక్షన్ టైం అయిపోతూ ఉందన్నమాట. ఇంకా మేము వెళ్ళాలి కదా. సో గృహప్రవేశం అనమాట సో వాళ్ళది. సో అందుకోసం హడావిడిగా అలా వెళ్తాను అనమాట. సో ఈ బోగన్విల్లాస్ చూసారా, నాకు చాలా ఇష్టము. ఇవి చూడంగానే నేను క్లిప్స్ అయితే ఖచ్చితంగా చూస్తారు నా వ్లాగ్స్లో. అండ్ నెల్లూరులో సూన్గా వెస్ట్ సైడ్స్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. నా ఫేవరెట్ బ్రాండ్ ఈ వెస్ట్ సైడ్స్. ఓపెనింగ్కి నేను వెళ్తానులేండి, అప్పుడు చూపిస్తాను మీకు. ఓకేనా, బోగన్విల్లాస్ చూస్తూ అలానే వ్లాగ్స్ తీస్తున్నాను. ఇక్కడ మినీ బైపాస్లో ఈ నర్సరీస్ అనేది ఎక్కువగా ఉంటాయి, నాకు ఇష్టం కదా ప్లాంట్స్ అన్ని. ఓకేనా, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వెంటనే ఆ ఫంక్షన్కి అయితే వచ్చేసాను అనమాట. సో ఏంటి రోడ్ చూపిస్తా సడన్గా ఫంక్షన్. యాక్చువల్గా నేను గెట్ రెడీ చేద్దాం అనుకున్నాను కానీ బట్ అస్సలు టైం లేదండి. 9:15కి ఇంట్లో ఉన్నాను, తర్వాత వెంటనే ఫంక్షన్కి వచ్చేసాను అనమాట.
ఎందుకంటే ఆ మంత్రాలు అవి చూడడం వల్ల వినడం వల్ల మనకు ఒక మంచి పాజిటివ్ వైబ్ వస్తుందని చెప్పేసి అలా పెడుతున్నాను. ఓకే. नमः पार्वतीसुतये हर हर महादेव। फाल्गुन मासौ शुक्ल पक्षे सप्तम्यायां वासरः वासरस्तु युक्तायां मंगलवासर शुभ नक्षत्र ఇదిగో ప్రసాదము కథలు వినేసి వస్తున్నారు. ఈ కథలు విన్నా కానీ చూసినా కానీ ప్రసాదం తీసుకున్నా కానీ ఎవరికి ఏ కోరిక కావాలో ఆ కోరిక నెరవేరుతాయంట. ఇదిగో ప్రసాదం అని చెప్పి వాళ్ళిద్దరు దంపతులు ఇద్దరు చేతుల ప్రసాదం పెట్టుకొని ఆ తర్వాత చేతుల ప్రసాదం పెట్టుకొని వాళ్ళ ఇంట్లో ఉండే దేవుడు ఎదురుగా నిలబడి ఓ దేవాది దేవ శ్రీ సత్యనారాయణ ప్రభు మా దంపతులు ఇద్దరికి సంతానం కలిగిన వెంటనే నేను వ్రతం చేస్తామయ్యా అని చెప్పి మనసులో సంకల్పం చేసుకొని ఆ ప్రసాదాన్ని కలగట్టుకుని తినేశాడు అనమాట. తినేసిన తర్వాత శ్రీరాముడు నాకు ధర్మపాలనతో సూచించి 10వ మాసమున ఒక కుమార్తెను పెట్టిందంట. 10వ మాసమున ఒక కుమార్తెను అయిందంట. ఆ అమ్మాయికి జాతక ప్రకారం నక్షత్ర ప్రకారం కళావతి నామకరణం చేశాడు. కళావతి నామకరణం చేసిన తర్వాత ఆయన వాళ్ళ స్వామి
చతుర్థాగ్రతాంబః ఇదంతా మానవులతో పరమ వస్తుంటారు. సరే ఇంకా ముఖ్యదాలైన పరీక్ష పెడతాము. నమస్కారం శ్రీ రమాదేవి సమేత వీరవై నృత్యమారాయణ స్వామి గోవింద ఆది దేవత గోవింద. పుట్టిన వర్షాలు ఓడికిందమ్మా. ఇక్కడ మేము మా ఆడపడుచుకి బట్టలు పెడుతున్నాము. యాక్చువల్గా తిను మా సొంత ఆడపడుచు కాదని చెప్పాను కదండి. యాక్చువల్గా శ్రీను వల్ల చిన్నాన్న కూతురు. సో ఆయన ఆడపడుచు అనుకునేసి మేము బట్టలు పెడుతున్నాము. సో అలా ఈ కార్యక్రమాలకి అలా మనం వాళ్ళని హ్యాపీ చేస్తే మనకు కూడా మంచి జరుగుతుంది కదా, అందుకోసం అని చెప్పేసి నేను ఆ పెళ్ళి నుంచి రావడం జరిగింది. సో అలా రాగానే ఈ ఫంక్షన్కి అటెండ్ అయ్యామన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. సాటర్డే ఇంట్లో హడావిడిగా పూజ చేసుకునేసి వ్రతంకి అయితే వచ్చేసామన్నమాట. అయితే ఈ హౌస్ కూడా చాలా బాగుందండి. నాకు బాగా నచ్చింది హౌస్. మీరు కూడా చూసేయండి. అక్కడక్కడ క్లిప్పింగ్స్ అన్నీ పెట్టాను. 2 BHK ఇండివిజువల్ హౌస్ అనమాట. ఇది ఒక 4 సెంట్స్లో అలా బిల్డ్ చేశారు. హౌస్ బాగుంది. హౌస్ నీట్గా. స్వామి స్వీకరిస్తున్నారు. పరబ్రహ్మణే నమో నమః స్వాహా. మధ్య మధ్య అమృతవాయ రూపయా అమృతప్రదాన సూత్రమా సూత్రపయ అస్తో విషమపయ పాదో విషమపయ సంతా ఆగమన రూపయామి పూరి వస్తుపయ నాగబలకులే ముక్తా జనసమాయతో తాంబూలం హేత సదక్షిణా తాంబూలపయామి. అందరూ పైకి స్థలవనమ్మ అక్షరపుల వాళ్ళు వేరే వాళ్ళు తీసుకోండి. లక్ష్మీకాంతం కమలనయనం యోగిజ్ఞానగమ్యం వందే విష్ణుం భవభయం సర్వలోకైకనాథం. మంగళం కోసేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి విభూతాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే మోక్షాన్మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. లక్ష్మీం చీర సముద్ధరాయ ప్రసాదం తీర్థం తీసుకోండి, ప్రసాదం తీసుకోండి. అలా తీర్థం ప్రసాదం తీసుకొనేసి ఫంక్షన్లో మెనూ అయితే ఇది అండి. బెంగాలీ స్వీట్, వడ అండ్ మ్యాంగో చట్నీ అనమాట. మ్యాంగో చట్నీలో జీడిపప్పు వేశారు, ఎప్పుడు చూడలేదు నేను అది. ఇది క్యాబేజ్ అండ్ మిక్స్డ్ వెజిటబుల్ పొరియల్,
పులిహార, వెజిటబుల్ రైస్, మిక్స్డ్ వెజిటబుల్ రైస్ అనమాట. అండ్ రైతా, వైట్ రైస్లో నెయ్యి చూసారా మధ్యలో పెట్టారు, కరిగిపోతుంది అని చెప్పి పెద్ద ప్లానింగే వీళ్ళది. అండ్ గుత్తి వంకాయ కర్రీ, పప్పు అండ్ హెల్తీ రాగి అప్పడాలన్నమాట. అండ్ సాంబారు, మిక్స్డ్ వెజిటబుల్ సాంబార్, రసము, కర్డ్ అండ్ కొంచెం మిర్చి అండ్ ఉప్పుడు మిర్చి అంటారు కదా ఆ మిర్చి అండ్ పిక్కిల్ అనమాట. సో ఆ పిక్కిల్ అయితే పెట్టారు. సో ఈ మిరపకాయలు నాకు చాలా ఇష్టం, పప్పులోకి బాగుంటాయి. అండ్ కిల్లి అండ్ అరటిపండు అనమాట. ఓకే, యాక్చువల్గా ఇది ఫంక్షన్లో కట్టుకున్న శారీ కదా, సో నాకు అప్పుడు గెట్ రెడీ చేయడానికి అంత టైం లేకుండా అందుకోసం ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది ఐరన్కి వెళ్ళలేదండి, అందుకు కొంచెం అటు ఇటుగా ఉంటుంది. సో ఈ శారీకి వచ్చిన బ్లౌజే ఇది. సో నేను ఇలా వర్క్ చేయించుకున్నాను శారీలో ఉన్న కలర్. అండ్ సిల్వర్ జరీతోటి కొంచెం లిటిల్ బిట్ కార్దానాస్ అండ్ ఈ పర్ల్స్ అనేది యూస్ చేశారు. ఇక్కడ హ్యాండ్కి అనేది కట్ వర్క్, ఇది బ్లౌజ్ అంతా కట్ వర్క్ వస్తుంది అనమాట. సో అలా ఈ బ్లౌజ్ని అయితే ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఇంత కట్ వర్క్ అనమాట, ఇంత కట్ వర్క్ వస్తుంది, కొంచెం బాగుంటుంది. అండ్ శారీ వచ్చేసి ఇదండి. యాక్చువల్గా ఈ శారీ వచ్చేసి పట్టు శారీ. నేను ఎక్కడ తీసుకున్నానంటే ఆర్కే కలెక్షన్స్లో తీసుకున్నాను. ఆర్కే కలెక్షన్స్ హైదరాబాద్లో, చందానగర్ బ్రాంచ్ ఇదన్నమాట. సో ఇది శారీ. యాక్చువల్గా నాకు శారీస్లో పట్టు శారీస్ అంటే చాలా ఇష్టము. ప్లస్ ఇంకోటి ఏంటంటే లైట్ కలర్స్ అంటే చాలా ఇష్టము. డార్క్ కలర్స్ అప్పుడప్పుడు తీసుకుంటుంటాను, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి లైట్ కలర్స్, తర్వాత వచ్చేసి డార్క్ అనమాట. నా ఫేవరెట్ ఈ కలర్ కూడా చాలా బాగుంటాయి. డార్క్ బాగుంటాయి, లైట్ బాగుంటాయి. కాకపోతే ఇప్పుడు పేస్టల్స్ అన్నీ వచ్చి అలా పేస్టల్స్ పిచ్చి పట్టింది. అండ్ నేను ఈ శారీ పైకి ఇలా జ్యువెలరీ పేరప్ చేశానండి. ఇది గోల్డ్ జ్యువెలరీ అనమాట. సో నేను ఇలా కస్టమైజ్ చేయించుకున్నాను. ఇదంతా గోల్డ్, లక్ష్మీదేవి ఇలా వస్తాయి. 4 దీని ఏమంటారు, డాలర్స్ అంటారా, లేకపోతే ఇలా నేను గ్రీన్ అండ్ వైట్ తోటి చేయించుకున్నాను, కస్టమైజ్ చేయించుకున్నాను అనమాట. సో ఇది ఎంతో బాగాలేదండి. యాక్చువల్గా మీకు ఒక 12 to 13 గ్రామ్స్లో వచ్చేస్తుంది. నేను కావాలని చెప్పేసి ఇది కూడా, ఈ హుక్ కూడా గోల్డ్ పెట్టించుకున్నాను. సో మీకు మోస్ట్లీ 12 to 13 గ్రామ్స్లో అయితే వచ్చేస్తుంది అనమాట. సో లైట్ వెయిట్ జ్యువెలరీ కావాలి కొంచెం హెవీగా అన్నప్పుడు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ చాలామంది అడుగుతున్నారండి ఏంటంటే లైక్ మీరెందుకు గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చేయట్లేదు అని చెప్పి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ నా జ్యువెలరీ అంతా లాకర్లోనే ఉంటుందండి. నేను ఇలా ఫంక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే తెచ్చుకుంటాను. కాబట్టి నేను గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చేయకపోవడానికి రీజన్ అదే అండి. ఎప్పుడైనా ఇలా ఫంక్షన్స్ వచ్చినప్పుడు పెట్టుకుంటుంటాను కదా, అప్పుడు మాత్రం కంపల్సరీ మీకు అదే పేరప్ చేసి చూపిస్తుంటాను. ఓకేనా, అంతా చేయడం అంటే చాలా కష్టం అండి, ఒకసారి అర్థం చేసుకోండి. ఓకేనా, మీకు నా దగ్గర ఉన్న జ్యువెలరీ అంతా నేను ఏదో ఒక అకేషన్లో వేసుకుంటూనే ఉంటాను, అప్పుడు మీకు చూపిస్తాను అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. అండ్ ఈ జ్యువెలరీ వచ్చేసి లైక్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఒక్కొక్కటి 35 గ్రామ్స్ ఉన్నాయి అనుకుంటాను. సో అలా అంత రేంజ్లో పెడితేనే కొంచెం ఇంత బిగ్గా ఉంటాయండి, లేకపోతే మనకు చిన్నగా ఉంటాయి. సో మనకి అంటే ఈ కడాస్ కావాలంటే అంత వెయిట్ ఉంటే మాత్రం బాగా డీటెయిలింగ్ తెలుస్తుంది.
అండ్ ఈ జ్యువెలరీ వచ్చేసి నేను తీసుకుంది సేమ్ తల్లం షాప్లోనే తీసుకున్నానండి, సేమ్ ప్రొద్దుటూరులో. ఇది కూడా లాస్ట్ 1 year అనుకుంటాను ఈ బుట్టలు తీసుకుంది కూడా. యాక్చువల్గా ఇది నేను ర్యాండమ్గా తీసుకున్నాను, ఒక్కదానికి పేర్ చేద్దాము అని కాదు. నా దగ్గర అయితే చిన్న బుట్టలు ఉండేవన్నమాట. సో దట్స్ ఓకేలే, ఒక పేర్ అనేది పెద్ద బుట్టలు ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. ఇది 22 grams ఉన్నాయండి 2 బుట్టలు కలిపి. అదండి లైక్ ఈ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్. ఈ సత్యనారాయణ వ్రతం బ్లాగ్ మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో. మీరు కూడా దండం పెట్టుకునేసి మీ కోరికని కోరేసుకోండి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, బాయ్.